నమస్తే అండి. వెల్కమ్ టు డాక్టర్ కస్తూరి ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్. టుడే we are going to discuss with ఫీటస్ అండ్ ప్లాసెంటా లెసన్ చాప్టర్ నెంబర్ 3 పిండం మరియు మావి తెలుగులో. ఇందులో మనం ఆల్రెడీ 2 వీడియోస్ చేశాము. దాని కంటిన్యూయేషన్ ఈ వీడియో అన్నమాట. ఫస్ట్ వీడియోలో దీనికన్నా ప్రీవియస్ వీడియోస్లో మనం మంత్లీ వైజ్ డెవలప్మెంట్ అంటే ఫీటస్ యొక్క డెవలప్మెంట్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది అనేటువంటి చాప్టర్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఇందులో వీడియో నెంబర్ 3 అన్నమాట. ఇందులోపల మనం ఫీటస్ ప్లాసెంటాకి కంప్లీట్ డిస్క్రిప్షన్ అంటే ఆమ్నియాన్, కొరియాన్, ప్లాసెంటా, ఫీటస్ సాక్ లేయర్స్, అంబ్లికల్ కార్డ్ అవన్నీ కూడా ఇందులో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. ఇప్పుడు ఒక స్లైడ్ ఇచ్చాం చూడండి. మీకు ఈ స్లైడ్లో ఏంటంటే మనం ఫీటస్ యొక్క శాక్ అంటే ఫీటల్ శాక్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి డిస్క్రిప్షన్ ఇందులో మనం చెప్పుకుంటున్నాం. ఈ ఫీటల్ శాక్ లోపల లేయర్స్ ఏముంటాయి అంటే ఏంటంటే ఇందులో ఉండేటువంటి పొరలు, ఫీటల్ శాక్లో ఉండేటువంటి పొరలు ఏంటివి ఈ స్లైడ్లో ఒకసారి చూడండి. క్లియర్గా జూమ్ చేసుకొని చూడండి. మీరు ఈవెన్ స్క్రీన్ షాట్ తీసుకొని కూడా జూమ్ చేసుకొని చూసినట్లయితే క్లియర్గా అర్థమవుతుంది. పైన పొరలు ఆమ్నియాన్, కొరియాన్, కింద నెక్స్ట్ డెసిడ్యువా అని చెప్పుకున్నాం. అయితే ప్రొటెక్షన్కి పిండము, ఫీటస్ అంటే పిండము లోపల ప్రొటెక్ట్ అయి ఉండాలి. ఏ విధంగా ప్రొటెక్ట్ అయి ఉంటుందంటే ఈ ఫీటల్ శాక్ ద్వారా, నథింగ్ బట్ గెస్టేషనల్ శాక్, దీని ద్వారా ప్రొటెక్ట్ అయి రక్షింపబడి ఉంటుందన్నమాట. సో ఆమ్నియాన్ పైన చూసారు కదా, ఆమ్నియాన్ లేయర్. ఇదేంటి, ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే ఆమ్నియాన్ ఏమో స్మూత్గా ఉంటుంది, టఫ్గా ఉంటుంది, ట్రాన్స్లూసెంట్ అంటే మీకు ట్రాన్స్లూసెంట్ దాని నుండి చూసినట్లయితే ఏ వస్తువైనా కనిపిస్తుంది, ట్రాన్స్పరెంట్ అంటుంటాం కదా. సో అట్లాంటిది అనమాట. డిరైవ్డ్ ఫ్రమ్ ద ఇన్నర్ సెల్ మాస్, ఇన్నర్ సెల్ మాస్ నుండి ఇది వస్తుందన్నమాట. మెయిన్గా దీని ఫంక్షన్ ఏంటిది, దీని పని ఏంటిదంటే ఆమ్నియాన్ యొక్క పని ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ని ప్రొడ్యూస్ చేస్తుంది, ఫామ్ చేస్తుంది. అంటే ఏంటి, ఉత్పత్తి చేస్తుంది అనమాట. ఈ ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ ఏం చేస్తుందంటే గర్భస్థ శిశువు అంటే ఫీటస్కి రక్షణగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ కొరియాన్ లేయర్, దాని కింద కొరియాన్ లేయర్ చూసారు కదా. ఆ కొరియాన్ అనేటువంటి దానికి 2 లేయర్స్ ఉంటాయి అన్నమాట. ఆ బయటి లేయర్ అనేటువంటిది ట్రోఫోబ్లాస్ట్ల ద్వారా ఫామ్ అవుతుంది. ఏ విధంగా ఫామ్ అవుతుందంటే ట్రోఫోబ్లాస్ట్ ద్వారా ఫామ్ అవుతుంది. ఈ బిట్స్ రూపకంగా కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి ఇలాంటి క్వశ్చన్స్. కొరియాన్ కాన్సిస్ట్ ఆఫ్ ద 2 లేయర్స్, దీనికి 2 లేయర్స్ ఉంటాయి. బయటి లేయర్ అనేటువంటిది ట్రోఫోబ్లాస్ట్ ద్వారా ఉత్పత్తి జరుగుతుంది. మరియు ఇన్నర్ ఫార్మ్డ్ బై ద సొమాటిక్ మీసోడర్మ్, లోపలి పొర అనేటువంటిది సొమాటిక్ మీసోడర్మ్ నుండి ఫామ్ అవుతుంది. ద ఆమ్నియాన్ ఈజ్ కంటాక్ట్ విత్ ద లాటర్. ఈ ఆమ్నియాన్ అండ్ కొరియాన్ అనేటువంటివి ఫ్యూజన్ జరుగుతాయి, అంటే రెండు కలిసిపోతాయి అన్నమాట. ఇన్ కంటాక్ట్ విత్ ఎట్ 12th వీక్ ఫీటస్ ఫామ్ అయ్యేటప్పుడు 12th వీక్లో ఆ రెండు కాంటాక్ట్ అంటే అటాచ్ అయిపోతాయి అన్నమాట. నెక్స్ట్ ఈ స్లైడ్లో మీరు కంప్లీట్ డిస్క్రిప్షన్ అనేటువంటిది మనం ఇచ్చాము. ఇది ఎందుకంటే నోట్స్ పర్పస్లో ఇచ్చామన్నమాట. తెలుగు మీడియం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది సరిగా లేదు. సో దీన్ని చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఈవెన్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైతే నెంబర్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి, ప్లస్ మ్యాటర్ ఈజీగా అవైలబుల్ ఉంటుంది. మీరు ఈ నోట్స్ చూసుకున్నట్లయితే ఈవెన్ డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్లో కనుక చేసినట్లయితే ఎగ్జామ్లో మీకు ఈజీగా ఆన్సర్ చేసేటువంటి కెపాసిటీ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఈ స్లైడ్ ఏ విధంగా అంటే మీకు యూట్యూబ్లో కనిపించట్లేదు అని అనుకుంటే దీన్ని కనుక స్క్రీన్ షాట్ తీసుకొని లైట్గా జూమ్ చేసుకున్నట్లయితే మీకు ఈ స్లైడ్ అనేటువంటిది ఈజీగా కనిపిస్తుంది అనమాట. ఈ స్లైడ్ నెక్స్ట్ కంటిన్యూయేషన్ స్లైడ్ ఉందన్నమాట. ఈ స్లైడ్ లోపల మనం ఏంటంటే ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతాము. ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ అనేటువంటిది ఏంటిది, ఉమ్ము నీరు అంటాం కదా, అదనమాట. ఉమ్ము నీరు ఎందుకు యూజ్ అవుతుంది అని అంటే లోపల ఫీటస్ని రక్షించడానికి ఉపయోగపడుతుంది. దీని లోపల 99% వాటర్, 99% ఆఫ్ ద వాటర్ అండ్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ద 1% డిజాల్వ్డ్ సాలిడ్ మ్యాటర్స్ ఉంటాయి అన్నమాట. ఫుడ్ సబ్స్టెన్సెస్, వేస్ట్ ప్రోడక్ట్స్ అవన్నీ కూడా ఈ ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్లో ఉంటాయి. ఆమ్నియాటిక్ శాక్ అంటే ఏంటిది, బ్యాగ్ ఆఫ్ వాటర్. అంటే దాదాపు 1 లీటర్ టు 1.5 లీటర్ వరకు ఇది ఉంటుందన్నమాట. 1.5 లీటర్ అంటే 1500 ml కంటే ఎక్కువగా ఉంటే పాలీహైడ్రామ్నియస్ అంటాము.
ఒకవేళ 300 ml కంటే కూడా తక్కువగా ఉన్నట్లయితే ఆలిగోహైడ్రామ్నియస్ అంటామన్నమాట. సో ఇప్పుడు ఈ అమ్నియోటిక్ ఫ్లూయిడ్ అనేటువంటిది డిస్టెన్స్ అమ్నియోటిక్ శాక్, ఈ శాక్ని ఇంకా పెరిగేలాగా చేస్తుందన్నమాట. శాక్ అనేటువంటిది చిన్నగా ఉంటే సరిపోదు ఫీటస్కి, కాబట్టి పెరుగుతూ ఉంటుంది అనమాట సైజ్. నెక్స్ట్ అలౌస్ ద గ్రోత్ అండ్ మూమెంట్ ఆఫ్ ద ఫీటస్. లోపల ఫీటస్ అనేటువంటిది, పిండం అనేటువంటిది ఈజీగా మూమెంట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. మెయింటైన్స్ ద ప్రెషర్ ఈక్విలిబ్రియం. లోపల దాని యొక్క ప్రెషర్ అంటే ఈ అమ్నియోటిక్ ఫ్లూయిడ్ లోపల ఈ ప్రెషర్ ఈక్విలిబ్రియం అంటే ఏంటిది? ప్రెషర్ మెయింటైన్ కావడం, టెంపరేచర్ ఉష్ణోగ్రత కూడా మెయింటైన్ కావడం, ఇవన్నీ కరెక్ట్గా మెయింటైన్ అయినప్పుడే ఫీటస్ అనేటువంటిది లైవ్ ఫీటస్ హెల్తీగా ఉంటుంది. అండ్ న్యూట్రిషన్ సప్లై కూడా చేస్తుంది అనమాట. ఇది న్యూట్రిషన్ సప్లైకి కూడా ఉపయోగపడుతుంది. లేబర్ టైంలో ఏం చేస్తుందంటే ఈ అమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఉమ్మునీరు ఏం చేస్తుందంటే ప్రొటెక్ట్స్ ద అంబ్లికల్ కార్డ్ అండ్ ప్లాసెంటా ఫ్రమ్ యూట్రైన్ కంట్రాక్షన్స్. యూట్రస్ అంటే ఏంటిది? గర్భాశయం. గర్భాశయం లోపల ఏముంది? పిండం ఉంది. ఒకవేళ గర్భాశయం కనుక కంట్రాక్షన్స్, మూమెంట్ అంటే కదలికలు సివియర్గా ఎక్కువగా కంటిన్యూస్గా ఉన్నాయనుకోండి, ఫీటస్కి లోపల ఉన్నటువంటి పిండంకి రక్షించడానికి ఈ లేబర్ టైంలో అంటే డెలివరీ టైం లోపల ఈజీగా ఈ ఉమ్మునీరు అనేటువంటిది హెల్ప్ చేస్తుందన్నమాట. ఆ విధంగా కంట్రాక్షన్ నుండి, ఒత్తిడి నుండి కాపాడుకోవడానికి ఈ ఉమ్మునీరు అమ్నియాటిక్ ఫ్లూయిడ్ అనేటువంటిది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఈ ఎఫెస్మెంట్ అండ్ సర్విక్స్. మీకు ఫస్ట్ మనం చాప్టర్లోనే అనాటమీ అండ్ ఫిజియాలజీ అనాటమీలో సర్విక్స్ అనేటువంటి పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఈ సర్విక్స్ అనేటువంటిది డైలటేషన్ అంటే పెద్దగా అవ్వాలి సైజు, అది ఎఫెస్మెంట్, డైలటేషన్ ఇవన్నీ కూడా మీకు నార్మల్ లేబర్ అనేటువంటి లెసన్ దీని తర్వాత నెక్స్ట్ లెసన్లో ఉంటుంది. అందులోపల లేబర్లో స్టేజెస్ ఏ విధంగా ఉంటాయి అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అందులో ఎఫెస్మెంట్, డైలటేషన్ ఆఫ్ సర్విక్స్ అనేటువంటిది కంప్లీట్గా మనం చెప్పుకోబోతాం. సో జస్ట్ ఇక్కడ ఎఫెస్మెంట్ అండ్ డైలటేషన్ ఆఫ్ ది సర్విక్స్ లోపల కూడా ఇది ఉపయోగపడుతుంది అనే విషయము గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ దీని ఆరిజిన్. మరి ఇది ఫీటస్కి సంబంధించిందా మదర్కి సంబంధించిందా అంటే బోత్ అనమాట. పాలీహైడ్రామ్నియస్, ఆలిగోహైడ్రామ్నియస్. సో పాలీహైడ్రామ్నియస్ అంటే ఏంటంటే ఇది కూడా మనకి ఇవన్నీ క్లియర్గా కంప్లీట్గా మీకు లెసన్స్లో ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేయరు. నెక్స్ట్ ఫర్దర్గా డిగ్రీ లెవెల్లో వెళ్ళినప్పుడు మీకు ఇవన్నీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బట్ ఏంటంటే మీకు ఇన్ఫర్మేషన్ ఉండడానికి కోసం చెప్తున్నాను. పాలీహైడ్రామ్నియస్ అనేటువంటిది ఇది కూడా ఒక మెడికల్ కండిషనే. ఇందులోపల ఏంటంటే అమ్నియోటిక్ ఫ్లూయిడ్ అనేటువంటిది ఉండవలసిన దానికంటే ఎక్కువగా ఉంటుంది. అరౌండ్ 1500 ml కంటే కూడా ఎక్కువగా ఉంటుంది అనమాట. ఇది మెయిన్గా 1% ప్రెగ్నెన్సీ, 2% ప్రెగ్నెన్సీ వాళ్ళకి మాత్రమే చూస్తాము. ఎక్కువ మందికి ఈ విధంగా జరగకపోవచ్చు. మరి దీనికి కారణం ఏంటిది? ఎక్కువ అవ్వడానికి కారణం ఏంటిదంటే జెస్టేషనల్ డయాబెటీస్. కొంతమందికి ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ప్లస్ ఫీటల్ అనామలీస్ అంటే ఫీటస్కి ఏమైనటువంటి ప్రాబ్లం ఉండే ఛాన్సెస్ ఉన్నప్పుడు కూడా ఫీటస్ అనేటువంటిది మింగినప్పుడు ఉమ్మునీరు మింగింది అని అంటారు కదా ఫీటస్, అట్లాంటి టైం లోపల మనము అమ్నియోటిక్ ఫ్లూయిడ్ అనేటువంటిది ఎక్కువగా ఉన్నట్టు చూస్తామన్నమాట. ఇది ఏ విధంగా మరి డయాగ్నోసిస్ కూడా చూసుకోవాలి కదా, ఏ విధంగా మనం గుర్తిస్తామంటే మెయిన్గా అల్ట్రాసౌండ్ అనేటువంటిది చూసుకుంటాం అనమాట. యూఎస్జీ అల్ట్రాసోనోగ్రఫీ అంటాం కదా, స్కానింగ్ అంటాం కదా, అబ్డమిన్ స్కానింగ్, దాని ద్వారా చూసుకోవచ్చు. మరి ఆలిగోహైడ్రామ్నియస్ అంటే ఏంటి? ఆలిగోహైడ్రామ్నియస్ అంటే ఇందులోపల ఉండవలసిన దానికంటే కూడా తక్కువగా ఉంటుంది అనమాట. అంటే అరౌండ్ ఒక 350 ml కంటే కూడా తక్కువగా ఉన్నట్లయితే ఆలిగోహైడ్రామ్నియస్ అంటాం అనమాట. ఈ ఆలిగోహైడ్రామ్నియస్ ఎందుకు జరుగుతుంది మరి అని అంటే మెయిన్గా మెంబ్రిన్స్ అనేటువంటివి రప్చర్ అయిపోతాయి అనమాట. ఏమంటారు, పగిలిపోవడంలా అంటారు చూసారా, రప్చర్ అయిపోతాయి. దానికి ఈ విధంగా జరగడం వల్ల ఏమవుతుంది, ఉమ్మునీరు అనేటువంటిది లీక్ అయిపోయి లోపల ఉన్నటువంటి అమ్నియోటిక్ ఫ్లూయిడ్ అనేటువంటిది తగ్గిపోతుంది అనమాట. ఉండవలసిన దానికంటే కూడా తగ్గిపోతుంది. నెక్స్ట్ ఈ absence ఆఫ్ ద ఫీటల్ యూరిన్ ప్రొడక్షన్ ఆర్ బ్లాకేజ్ ఆఫ్ ద ఫీటస్ యూరినరీ ట్రాక్ట్ కూడా దీనికి కారణమై ఉండవచ్చు అనమాట. అంటే లోపల ఉండేటువంటి ఫీటస్ సరిగా ఎక్స్క్రీట్ చేయలేకపోవడం, విసర్జన అనేటువంటిది సరిగా చేయలేకపోయినప్పుడు, లోపలనే అబ్స్ట్రక్ట్ అయినప్పుడు కూడా ఈ విధంగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయని చెప్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ స్లైడ్లో మీరు కంప్లీట్గా చూడండి.
ఈవెన్ ప్రతి ఒక్కసారి చెప్తున్నాను, స్లైడ్ని మీరు క్లియర్గా కనిపించకపోతే స్క్రీన్ షాట్ తీసుకొని దాన్ని కాస్త జూమ్ చేసుకొని చూసినట్లయితే మీకు ఖచ్చితంగా అది ఈజీగా కనిపిస్తుంది. ప్లస్ నోట్ చేసుకోవడానికి కూడా మీకు అవైలబుల్ ఉంటుంది. నెక్స్ట్ స్లైడ్లో మనం ఏంటంటే ప్లాసెంటా స్ట్రక్చర్ ఫంక్షన్ అనేటువంటిది చూపిస్తున్నాం. ఒకసారి చూడండి. ఈ స్లైడ్లో ప్లాసెంటా అంటే ఏంటిది, ప్లసెంటా యొక్క దాని యొక్క ఏ విధంగా ఉంటుంది, దాని ఆకారము, దాని ఫంక్షన్స్, అంటే దాని యొక్క పని ఏంటిది అనేటువంటిది ఈ టాపిక్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ ఫస్ట్ ఏంటంటే మీకు దీని డయామీటర్ ఎంత ఉంటుందంటే 20 సెంటీమీటర్లు ఉంటుంది డయామీటరు. అంటే అంత మందం ఉంటుంది అనమాట. డయామీటర్ అంటే వెడల్పు, రౌండ్గా ఉంటే దాని సెంటర్ టు పెరిఫెరీ మనం తీసుకుంటాం కదా, దాన్ని డయామీటర్ అంటాం. అది 20 సెంటీమీటర్ల ఉంటుంది అనమాట. దాని మందం ఎంత ఉంటుందంటే 2.5 సెంటీమీటర్ మందం, థిక్నెస్ అంటారు కదా అది. మరి వెయిట్ ఎంత ఉంటుంది, ఎంత బరువు ఉంటుంది ప్లాసెంటా అంటే 1/6 ఆఫ్ ద బేబీ వెయిట్ తీసుకున్నట్లయితే ఫీటస్ వెయిట్, దానికి 1/6 చేస్తే వచ్చేది మీకు ఈ ప్లాసెంటాది ఆల్మోస్ట్ ఇంతే ఉంటుంది అనమాట. నెక్స్ట్ 2 సర్ఫేసెస్ ఉంటాయి అనమాట, మ్యాటర్నల్ సైడ్, ఫీటల్ సైడ్. మ్యాటర్నల్ అని ఎప్పుడైతే వస్తుందో వర్డ్, అది మదర్ సైడ్, అంటే మదర్ మ్యాటర్నల్ సైడ్ అని గుర్తుపెట్టుకోండి. ఫీటల్ సైడ్ అంటే ఏంటంటే ఫీటస్ దిక్కు, అంటే పిండం వైపు ఉండేటువంటి భాగంని దాన్ని ఫీటల్ సైడ్ ఆఫ్ ద సర్ఫేస్ అని అంటాం అనమాట. దీని 2 డిఫరెన్సెస్ మనం చూసుకున్నట్లయితే, మ్యాటర్నల్ సర్ఫేస్కి ఫీటల్ సర్ఫేస్కి డిఫరెన్స్ చూసుకున్నట్లయితే, మ్యాటర్నల్ బ్లడ్ గివ్స్ దిస్ సర్ఫేస్ డార్క్ రెడ్ కలర్. ఇప్పుడు మ్యాటర్నల్ సైడ్ నుంచి చూసారు కదా, మనం డయాగ్రామ్లో రెడ్ కలర్గా గీసాం చూడండి. ఇదంతా కూడా ఆల్మోస్ట్ రెడ్ కలర్ అనమాట. మన మ్యాటర్నల్ సైడ్ అంటే మదర్ సైడ్ రిలేటెడ్గా ఉన్నటువంటి ప్లాసెంటా కంప్లీట్గా రెడ్ కలర్, డార్క్ రెడ్ కలర్లో ఉంటుంది. నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద బేసల్ డెసిడ్యువా విల్ హ్యావ్ బీన్ సెపరేటెడ్ విత్ దిస్. అంటే బేసల్ డెసిడ్యువా అనేటువంటిది కొంచెం సెపరేట్గా అయ్యి ఉంటుందన్నమాట. ఫీటల్ సర్ఫేస్ తీసుకున్నట్లయితే యామ్నియాన్ కవరింగ్ ఫీటల్ సర్ఫేస్ ఆఫ్ ప్లాసెంటా గివ్స్ వైట్ షైనీ అపియరెన్స్. ఈ ఫీటల్ సైడ్ అంటే పిండం వైపు ఉన్నది కూడా చూసుకోవాలి కదా పొర. ప్లాసెంటా అనేటువంటిది బోత్ మ్యాటర్నల్ అండ్ ఫీటల్ అన్నాం. మ్యాటర్నల్ చెప్పాను ఇప్పుడే. ఫీటల్ సైడ్ ఉన్నటువంటిది, పిండం వైపు ఉన్నటువంటిది వైటిష్ షైనీ లేయర్గా ఉంటుంది అనమాట. అదేవిధంగా ఉంటుంది మ్యాటర్నల్ సైడ్ది డార్క్ రెడ్ కలర్లో ఉంటుంది అనమాట. నెక్స్ట్ మ్యాటర్నల్ సర్ఫేస్ 20 లోబ్స్, అంటే 20 లోబ్స్గా డివైడ్ అయ్యి ఉంటుంది అనమాట. దాని మధ్యలో ఉండేటువంటి ప్లేస్ని ఏమంటారు మరి అని అంటే సల్సై అని అంటాం అనమాట. సల్సై అంటే ఏంటిది, ఈ 20 లోబ్స్కి మధ్యలో ఇట్లా లైన్ లాగా చూసుకున్నట్లయితే మీకు దాన్ని ఏమంటారు, వాటిని సల్సై అని పిలుస్తామన్నమాట. ఇది బిట్స్లలో అడగచ్చు మీకు. ఒకవేళ థియరీ పార్ట్లో ఎగ్జామ్లో రాసేటప్పుడు మర్చిపోయినా బిట్స్లలో అడిగే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట ఇలాంటివి కొన్ని. సో ఈ సెప్టాస్ అంటే ఒక్కొక్క లోబుని తీసుకున్నట్లయితే వాటి మధ్యలో ఉండేటిదంటే సెప్టా వాల్స్ అనమాట. అంటే మధ్యలో గోడల్లాగా అనమాట. ఒక్కొక్క లోబ్యూల్స్గా డివైడ్ అయి ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం ఈవెన్ మన ఊపిరితిత్తులు అంటే రెస్పిరేటరీ సిస్టంలో లంగ్స్ తీసుకున్నట్లయితే ఒక్కొక్కటి లోబ్యూల్స్గా అట్లా డివైడ్ అయ్యి చిన్నగా డివైడ్ అయి ఉంటుంది కదా. సో నెక్స్ట్ ఇందులో కూడా ఆ విధంగానే డివైడ్ అయ్యి ఉంటాయి అన్నమాట. ప్రతి ఒక్కటి కూడా కంటెంట్స్ విల్లై అనేటువంటిది ఉంటుంది అనమాట. విల్లస్ అంటే ఇప్పుడు మనకి ఈవెన్ లంగ్స్ ఊహించుకోండి ఒకసారి. అందులోపల చిన్న ఫస్ట్ లోబ్స్ లోపల లోబ్యూల్స్ చిన్నవి. అందులోపలికి బ్లడ్ సర్క్యులేషన్ రావడానికి మనకి ఆర్టరీస్ కానీ వెయిన్స్ కానీ చిన్నగా ఆర్టిరియోల్స్గా అట్లా డివైడ్ అయి ఉంటాయి కదా, బ్లడ్ సప్లై ఈజీ ఉండడానికి. ఇక్కడ కూడా అంతే అనమాట. సింగిల్ విల్లస్, ప్రతి ఒక్కదానికి కూడా ఒక్కొక్క విల్లస్ ఉంటుంది అనమాట. మళ్ళీ దానికి బ్రాంచెస్ ఉంటాయి. సో సప్లై అనేటువంటిది ఈజీగా ఉంటుంది అనమాట. దానివల్ల కొన్నిసార్లు ఏమవుతుందంటే లైమ్ సాల్ట్స్, అంటే లైమ్ అంటే మనకి సున్నం టైప్ అంటారు చూసారా, అంటే అది కాదు, బట్ లైమ్ సాల్ట్స్ అనమాట దాన్ని అంటారు. ఆ సర్ఫేస్ మీద ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఫీటల్ సర్ఫేస్ చూసుకున్నట్లయితే అంబిలికల్ ఆర్టరీస్, ఇందాక ఇప్పుడు బ్రాంచెస్ చెప్పుకున్నాం కదా విల్లస్, అట్లనే ఇక్కడ కూడా ఫస్ట్ అంబిలికల్ కార్డ్ ఎక్కడ వస్తుంది, బొడ్డు భాగం దగ్గర స్టార్ట్ అయ్యి అంబిలికల్ కార్డ్, అక్కడ నుండి ఆర్టరీస్ వెయిన్స్ వచ్చేసి అక్కడ నుండి చిన్న బ్రాంచెస్గా మళ్ళీ ఇన్సర్ట్ అవుతాయి అన్నమాట. అంటే లోపలికి చొచ్చుకపోతాయి అన్నమాట.
ఫస్ట్ 2 ఆర్టరీస్ 1 వెయిన్ అని చెప్పుకున్నాం అంబ్లికల్ కార్డ్లో. అక్కడ నుండి వచ్చేసి అది నార్మల్గా సెంటర్లో ఉంటుందన్నమాట. అక్కడ నుండి డివైడ్ అవుతూ ఉంటుందన్నమాట. డివైడ్ అయ్యి ఈజీగా సప్లై అవ్వడానికి ఫీటల్ సర్ఫేస్ దగ్గర ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఆమ్నియాన్ అనేటువంటిది కెన్ బి పీల్డ్ ఆఫ్ ద సర్ఫేస్ లీవింగ్ కొరియానిక్ ప్లేట్ ఫ్రమ్ విచ్ ద ప్లాసెంటా హ్యాస్ డెవలప్డ్ అండ్ విచ్ ఈస్ కంటిన్యూస్ విత్ ద కొరియాన్. మనం స్టార్టింగ్గా చెప్పుకున్నాం ఆమ్నియాన్ అండ్ కొరియాన్ అనేటువంటి 2 లేయర్స్ 12th వీక్ లోపల 12th వీక్ వచ్చేసరికి ఫ్యూజ్ అయిపోతాయి, అంటే దగ్గరికి వచ్చేస్తాయి. సో దాన్ని మనం సెపరేట్ చేయలేమన్నమాట కంప్లీట్గా. సో ఈ విధంగా ఫీటల్ సర్ఫేస్కి ఉంటుందన్నమాట. నెక్స్ట్ స్లైడ్ వచ్చేసి మన ప్లాసెంటా యొక్క ఫంక్షన్స్ ఏంటివి అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. సో ఈ స్లైడ్లో చూడండి, మ్యాటర్నల్ సర్ఫేస్కి ఉన్న ఫీటల్ సర్ఫేస్కి ఇప్పటివరకు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నదంతా కూడా ఈ డిస్క్రిప్షన్లో ఇచ్చాము, ఈ స్లైడ్లో ఇచ్చాము. సో ఒకసారి స్క్రీన్ షాట్ జూమ్ చేసుకొని చూసినట్లయితే ఈ నోట్స్ మీకు క్లియర్గా ఉంటుంది, ప్లస్ మీరు ఈజీగా రాసుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది. ఇది డైరెక్ట్ మీకు ఒకవేళ మ్యాటర్నల్ అడిగినా ఫీటల్ సర్ఫేస్ అడిగినా ఈజీగా దేనికది ఎక్స్ప్లెయిన్ చేసి రాయడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఇవన్నీ మనం ఇప్పటివరకు ప్రతిదీ కూడా తెలుగులో కూడా చెప్పుకున్నాము. సో తెలుగులో మీరు అర్థం చేసుకొని ఈజీగా రాయగలుగుతారని అనుకుంటున్నాం. సో ఈ స్లైడ్ లోపల డిఫరెన్సెస్ అనేటువంటిది చెప్పాము. ప్లాసెంటా అంటే దాని యొక్క ఉత్పత్తి ఏ విధంగా ఉంటుంది, దాని యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అవన్నీ చెప్పుకున్నాం. ఇప్పుడు మరి దాని యొక్క ఫంక్షన్స్ అంటే దాని యొక్క పని ఏంటి, ప్లాసెంటా యొక్క పనులు ఏముంటాయి అసలు అనేటువంటిది కూడా చెప్పుకోవాలి. సో ఈ స్లైడ్లో మనం ప్లాసెంటా ఫంక్షన్స్, ప్లాసెంటా యొక్క పనులు ఏ విధంగా ఉంటాయి అనేటువంటిది చెప్పుకుందాం. రెస్పిరేషన్ ఫస్ట్. రెస్పిరేషన్ అంటే ఏంటిది, శ్వాస తీసుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. మామూలుగా మనం పుట్టిన తర్వాత పుట్టిన వెంటనే లంగ్స్ ఫంక్షన్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. మరి లంగ్స్ ఫంక్షన్ స్టార్ట్ కాకముందు ఏది పనిచేస్తుంది లంగ్స్కి బదులుగా అంటే ప్లసెంటా పనిచేస్తుంది అనమాట. ప్లసెంటానే ప్యూరిఫై చేసేసి ఫీటస్కి సప్లై చేస్తుంది అనమాట, బ్లడ్ సప్లైని. సో అది రెస్పిరేషన్గా పనిచేస్తుంది, లంగ్స్ లాగా పనిచేస్తుంది. ఇది కూడా బిట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ న్యూట్రిషన్ అంటే పోషణ ఉండాలి కదా ఫీటస్కి. పిండం యొక్క ఫీటస్ యొక్క పోషణ అనేటువంటిది కూడా చేస్తుంది. మరి పోషణ అంటే ఏంటిది, పోషకాహారాలు, ఫ్యాట్స్, మినరల్స్ ప్రతి ఒక్కటి కూడా ఫీటస్కి కూడా అవసరమే. సో మదర్ అన్ని రకాలైనటువంటి ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, మినరల్స్ అన్ని విధాలా తీసుకున్నట్లయితేనే త్రో ప్లాసెంటా ద్వారా బిడ్డకి లోపల ఉన్నటువంటి ఫీటస్కి పిండంకి అందే అవకాశం ఉంటుంది. కాబట్టి మదర్ని ఎక్కువగా న్యూట్రిషన్ మంచిగా తీసుకోమని చెప్తామన్నమాట. సో ఇందులో ఎమైనో యాసిడ్స్, ప్రోటీన్స్ డైరెక్ట్ తీసుకుంటుందా ఫీటస్, తీసుకోదు. కాబట్టి ప్రోటీన్స్ ఏమైతాయి అంటే ఎమైనో యాసిడ్స్గా డివైడ్ అయిపోతాయి అన్నమాట. సో ఆ ఎమైనో యాసిడ్స్ ఈ పిండంకి సప్లై చేస్తుంది. దేని ద్వారా అంటే ప్లసెంటా ద్వారా. నెక్స్ట్ కాల్షియము, పాస్పరస్, గ్లూకోజ్. కాల్షియం దేనికి, మరి బోన్స్ స్ట్రాంగ్ ఉండాలి కదా దానికోసం. మామూలుగా కార్టిలేజినస్ ఫామ్లోనే ఉంటుంది. ఆ కార్టిలేజినస్ ఫామ్ కూడా బోన్స్ గట్టిగా ఉండడానికి కోసం కాల్షియం, పాస్పరస్ ఇవన్నీ అవసరం. నెక్స్ట్ గ్లూకోజ్ అవసరం ఎనర్జీ కావడానికి. మినరల్స్. సో ఇవన్నీ కూడా ప్లసెంటా ద్వారానే బిడ్డకి లోపల ఫీటస్కి సప్లై అవుతాయి అన్నమాట. విటమిన్స్, ఏ విటమిన్, డి విటమిన్, ఈ విటమిన్, ఐరన్ ఇవన్నీ న్యూట్రిషన్ అనేటువంటిది, పోషణ అనేటువంటిది జరుగుతుంది ప్లసెంటా ద్వారా. ఎక్స్క్రీషన్. మరి ఎక్స్క్రీషన్ అంటే ఏంటిది, విసర్జన క్రియ కూడా కావాలి కదా. దేన్ని విసర్జిస్తుంది అంటే కార్బన్ డైఆక్సైడ్ కానీ, బైలిరుబిన్, యూరియా ఇలాంటివన్నీ కూడా విసర్జన క్రియకు కూడా ఉపయోగపడుతుంది అనమాట. ప్రొటెక్షన్ అంటే రక్షించాలి కదా, ఈ ఫీటస్ని రక్షించడానికి కూడా ఉపయోగపడుతుంది. సో ఇది లిమిటెడ్ బ్యారియర్ టు ద ఇన్ఫెక్షన్ ఎక్సెప్ట్ సిఫిలిస్, రుబెల్లా అలాంటి డిసీజెస్ కాకుండా మామూలుగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏవొచ్చినా కానీ ప్రొటెక్షన్ ఇవ్వడానికి, రక్షణ ఇవ్వడానికి ప్లసెంటా చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఎండోక్రైన్ రిలేటెడ్ అంటే హార్మోన్స్ రిలేటెడ్ కూడా ప్లసెంటా అనేటువంటిది ఉపయోగపడుతుంది. హెచ్సిజి హ్యూమన్ కొరియానిక్ గోనాడోట్రోఫిన్ అంటాం అనమాట. అది ఎప్పుడు ఫార్మ్డ్ బై ద సైటోట్రోఫోబ్లాస్ట్ లేయర్స్ ఆఫ్ ద కొరియానిక్ విల్లే. మనం కొరియానిక్ విల్లే అనేటువంటిది కొరియాన్ లేయర్ అప్పుడు చెప్పుకున్నాం కదా. సో అది విల్లేస్గా డివైడ్ అయ్యి దాని నుండి వస్తుంది అనమాట. నెక్స్ట్ ఈస్ట్రోజెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్ ఉంటుంది. ఇది యాజ్ అ యాక్టివిటీ ఆఫ్ ద కార్పస్ లూటియం డెలివర్స్
ప్లసెంటా టేక్స్ ఓవర్ ద ప్రొడక్షన్ ఆఫ్ ద ఈస్ట్రోజన్ సిక్రెటెడ్ బై ద లార్జ్ అమౌంట్స్ త్రూఅవుట్ ద ప్రెగ్నెన్సీ. ఈ త్రూఅవుట్ ప్రెగ్నెన్సీ ఉన్నంత కాలం కూడా రక్షించడానికి మనకి ఈస్ట్రోజన్ ప్రొడక్షన్కి కూడా ఇది ఉపయోగపడుతుంది. ప్రొజెస్టెరాన్ హార్మోన్ అనేటువంటిది ఇట్ ఈస్ మేడ్ ఇన్ ద సిన్సిషియల్ లేయర్ ఆఫ్ ద ప్లాసెంటా, ఇంక్రీజెస్ ద క్వాంటిటీస్ అంటిల్ ఇమీడియట్లీ బిఫోర్ ఆన్సెట్ ఆఫ్ ది లేబర్ అంటే ఏంటిది, డెలివరీ టైం. జస్ట్ బిఫోర్ ఆన్సెట్ ఆఫ్ ద డెలివరీ టైంలో దీని ప్రొడక్షన్ అనేటువంటిది ఇంక్రీజెస్ ద క్వాంటిటీ అంటిల్ ఇమీడియట్లీ బిఫోర్ ద ఆన్సెట్ ఆఫ్ ది లేబర్ పెరుగుతూ ఉంటుంది. దాని తర్వాత ఏమవుతుంది, వెన్ ఇట్ లెవెల్ ఫాల్స్ ఇట్ మే బి మెజర్డ్ ఇన్ యూరిన్ యాజ్ అ ప్రెగ్నెంట్ జోల్ అని అంటాం అనమాట. మనం దేని ద్వారా చూస్తామంటే యూరిన్ టెస్ట్ చేసినట్లయితే మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ హ్యూమన్ ప్లసెంటల్ లాక్టోజన్ అంటే హెచ్పిఎల్ అంటాం అనమాట. అది ఇట్ హ్యాస్ ఎ రోల్ ఇన్ గ్లూకోజ్ మెటబాలిజం డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ. అంటే గ్లూకోజ్ అంటే లోపల ఉన్నటువంటి ఫీటస్కి ఎనర్జీ కూడా అవసరం, అది మూమెంట్ ఇవ్వడానికి కానీ దాని గ్రోత్ పెరగడానికి కానీ ఎనర్జీ అనేటువంటిది అవసరం కాబట్టి హెచ్పిఎల్ అనేటువంటిది యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి అంబిలికల్ కార్డ్ అనేటువంటి స్లైడ్ ఎక్స్ప్లెయిన్ చేసుకుపోతున్నాము. నెక్స్ట్ ఈ స్లైడ్ చూడండి ఒకసారి. అంబిలికల్ కార్డ్ అనమాట ఈ స్లైడ్. అంబిలికల్ కార్డ్ లోపల 2 ఆర్టరీస్, ఒక వెయిన్, ధమనులు సిరలు అంటారు కదా, ఆర్టరీస్ అంటే ధమనులు అనమాట. 2 ధమనులు, ఒక సిర, 1 వెయిన్ అనేటువంటిది ఉంటుంది. సో అంబిలికల్ కార్డ్ మరి ఈ ఆర్టరీస్ కానీ వెయిన్స్ ఇవన్నీ కూడా ఒక కార్డ్ అంటే దాని చుట్టూ కూడా వాట్సన్స్ జెల్లీ అనేటువంటిది ఉంటుంది అనమాట. ఈ వాట్సన్స్ జెల్లీ ఏమవుతుందంటే అది ఎక్కడి నుండి ఫామ్ అవుతుంది అంటే మీసోడర్మ్ నుండి ఫామ్ అవుతుంది. ఇది ఆర్టరీస్ని వెయిన్స్ని కప్పి ఉంచుతుంది అనమాట. కప్పి ఉంచి దాన్ని ప్రొటెక్షన్కి యూజ్ అవుతుంది, అంటే రక్షించడానికి ఉపయోగపడుతుంది. ఈ బిట్ కూడా మీకు బిట్స్ రూపకంగా అడిగేటప్పుడు వాట్సన్స్ జెల్లీ అంటే ఏంటిది, ఎక్కడ ఉంటుంది, అది దేన్ని రక్షిస్తుంది అనేటువంటి దేన్ని కవర్ చేసి ఉంటుంది అని క్వశ్చన్ అడుగుతారు. అంబిలికల్ కార్డ్ కవర్డ్ బై ద లేయర్ ఆఫ్ ద amnion కంటైన్ విత్ దట్ కవరింగ్ ద ప్లాసెంటా. సో ఈ ప్లాసెంటాని కవర్ చేసేటప్పుడు మనకు amnion లేయర్ ఉంటుంది కదా, అది కవర్ చేస్తుంది అనమాట దీనిపైన. సో లెంత్ ఆఫ్ యావరేజ్గా ఎంత ఉంటుంది అంటే 50 సెంటీమీటర్లు, 50 సెంటీమీటర్స్ యావరేజ్ లెంత్ ఆఫ్ ది అంబిలికల్ కార్డ్. ఇది సఫిషియంట్ టు డెలివరీ ద బేబీ వితౌట్ ట్రాక్షన్ అనమాట. అంటే మనం డెలివరీ టైంలో పుష్ చేయమంటాం. అంటే నార్మల్ డెలివరీ తీసుకున్నట్లయితే బేబీ పైనుండి బేబీ డెలివరీ టైంలో హెడ్ కనిపించగానే ఏం చేస్తామంటే పుష్ చేస్తారు, పైనుండి ప్రెషర్ ఇస్తారనమాట స్టమక్ మీద మదర్కి. అట్లా ఇవ్వడం వల్ల ఏమవుతుంది, ఈజీగా డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో అలాంటి టైంలో మనం ట్రాక్షన్ ఇవ్వకుండానే ఈజీగా డెలివరీ అవ్వడానికి ఈ లెంత్ అనేటువంటిది, యావరేజ్ లెంత్ అనేటువంటిది సరిపోతుంది. కొంతమందికి కార్డ్ లెంత్ అనేటువంటిది ఎక్కువ ఉంటుంది, దీనికంటే ఈ 50 సెంటీమీటర్స్ కంటే 60 ఈ విధంగా ఎక్కువ సెంటీమీటర్స్ ఉన్నట్లయితే ఏమవుతుందంటే కార్డ్ అరౌండ్ ద నెక్ అని వినే ఉంటారు మీరు. మామూలుగా హాస్పిటల్స్లో చేసే వాళ్ళకి, థియేటర్స్లో అసిస్ట్ చేసే వాళ్ళకి ఐడియా ఉంటుంది. కార్డ్ అరౌండ్ ద నెక్ ఆఫ్ ద బేబీ అంటే ఏంటిది, నెక్ చుట్టుకొని ఉండడం వల్ల ఏమవుతుందంటే డెలివరీ టైంలో నెక్కు పట్టేసి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ విధంగా లెంత్ ఎక్కువగా ఉన్న ప్రాబ్లం, అంటే నార్మల్గా ఉండదు, యావరేజ్ లెంత్ దాదాపు 90%, 99% 50 సెంటీమీటర్స్, దానికి కొంచెం తక్కువ ఉంటుంది. బట్ ఎక్కువగా ఉన్నట్లయితే మాత్రం ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఇది ఈ స్లైడ్ అంబిలికల్ కార్డ్ గురించి స్లైడ్. నెక్స్ట్ స్లైడ్లో ఏంటంటే మనం ప్లాసెంటల్ వేరియేషన్స్ అంటే అనాటమికల్ వేరియేషన్స్ అంటే దాని యొక్క ఏ విధంగా అమరి ఉంది ప్లాసెంటా, దానికి లోబ్స్ ఏమన్నా ఎక్కువగా ఉన్నాయా, ఎక్స్ట్రా లోబ్ ఉందా, అట్లా దాన్ని బట్టి మనం రకరకాల ప్లాసెంటాలని డివైడ్ చేసామన్నమాట, దాని రూపాన్ని బట్టి, ఆకారాన్ని బట్టి. సో దాని డయాగ్రామ్స్ మీకు నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో ఇప్పటివరకు అంబిలికల్ కార్డ్ కానీ ఈ